వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాలకు వెళ్లే ప్రధాన మార్గాల వద్ద ముళ్ల కంచెలు వేసి గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్ల నేపథ్యంతో పాటు ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ గౌతమి శాలి గట్టి బందోబస్తు చేపట్టారు. అంతేకాకుండా కాలేజ్ కాంపౌండ్ ప్రాంగణం మొత్తం ముళ్ల కంచె వేశారు. చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఓ బేకరీపై కొంతమంది దుండగులు దాడి చేశారు. దుకాణం ముందు ఉన్న షోకేస్లు ధ్వంసం చేసి రోడ్డున పడేశారు. బేకరీకి చెందిన యజమాని ఓ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు దాడి చేశారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించింది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘన విజయం సాధించారు. రాత్రి జొన్నవాడ మాజీ చైర్మన్ టీడీపీ నేత లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం ఎదుట 109 టెంకాయలు కొట్టారు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమిపై టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఆయన ఓడిపోయారు. ప్రజలు తగిన తీర్పును ప్రసన్నకు ఇచ్చారని ఆరోపించారు. ఇక ప్రసన్నకు రాజకీయ చరిత్ర లేదన్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘన విజయం సాధించడంతో నాటవరం మండలంలో టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మండలంలో వైబీ పట్నం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉదయం డాన్సులు చేస్తూ సందడి చేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ నాయకులు చేసిన సంబరాలు అంబరాన్నంటాయి. రాక్షస పాలనను పంపించేందుకు ప్రజలు గంటల కొద్ది క్యూలో ఉండి ఓట్లు వేశారని సత్తెనపల్లి ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముందుగానే చెప్పినట్లు బటన్ నొక్కి జగన్ను ప్రజలు ఇంటికి పంపించారని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. రాజధాని పోలవరం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల ఫలితాల్లో నర్సరావుపేట కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గెలుపొందారని హర్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం టపాసులు పేలుస్తూ ఆనందోత్సవంలో మునిగిపోయారు. చదలవాడ అరవింద్ బాబుకు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన కూడలిలో ట్రాక్టర్తో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా ఒక యువకుడు ట్రాక్టర్ వెనుక చక్రం కింద పడి నలిగిపోయాడు. తీవ్ర గాయాలైన యువకుడిని తణుకులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని పేర్కొన్నారు. కాగా పవన్ ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ గతంలో శపథం చేశారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం కేంద్రంతో పాటు పరిసరాల గ్రామాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. సాయంత్రం 4 గంటల నుంచి వాన పడింది. వీధులన్నీ జలమయమయ్యాయి. 4 రోజులుగా ఎండవేడితో తట్టుకోలేక ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం కలిగింది.